హాయ్ హలో, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. మన వెంట ఉన్నారు రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి గారు. కేవలం 5,000 రూపాయల పెట్టుబడితో రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగి అనంతరం 100 కోట్ల సంపాదించి నేడు రాజకీయాల్లోకి వస్తున్న నయా రాజకీయ నేత ఆయన. ప్రస్తుతం సీమ పరిధిలోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రజల ముందుకు ఎలా పోతున్నారు, ఆయన గెలుపుకు ఎలాంటి బాటలు వేస్తున్నారన్న వివరాలను ప్రస్తుతం మనము కేజే రెడ్డి గారి ద్వారా తెలుసుకోబోతున్నాం. నమస్తే కేజే రెడ్డి గారు. నమస్తే. ఎలా ఉంది మీ ఎన్నికల ప్రచారం? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా ముందుకెళ్ళాలి. ఇంకా కేజే రెడ్డి గారు అంటే ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి. అలాంటి కేజే రెడ్డి గారు ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ దిగ్గజంగా ఎలా ఎదిగారు, దాని సీక్రెట్ ఏమిటో చెప్తారా? మొదటి నుంచి కేజే రెడ్డి, నా పేరు జనార్దన్ రెడ్డి. యాక్చువల్గా కాలక్రమేణా కేజే రెడ్డిగా మారినాను. ఎందుకు అలా? కేజే రెడ్డి అన్నది ఉద్యోగంలో చేరిన తర్వాత జనార్దన్ రెడ్డి అంటే చాలా పెద్దగా ఉంటుందని చెప్పేసి చదువు అయిపోయిన తర్వాత మారిన పేరు అది కేజే రెడ్డి. కేజే రెడ్డి గారు ఉద్యోగం చేశారా? ఉద్యోగం చేశాను. యాక్చువల్గా దాని చరిత్ర మీకు చెప్పాలా. డిగ్రీ పులివెందులలో చదువుకున్నాను. యాక్చువల్గా మొదటి నుంచి చెప్పాలంటే 5th క్లాస్ దాకా మా విలేజ్లో జగదుర్తి అనే గ్రామంలో చదువుకున్నాను. అక్కడి నుంచి 6th and 7th క్లాస్ డోన్, మాకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా ఊరికి. రోజు పోయి సైకిల్ మీద పోయి చదువుకునేవాడిని. మా అమ్మ మా నాన్న బాధ, రోజు 16 కిలోమీటర్లు సైకిల్ మీద పోయి రావడం అంటే కష్టం అవుతుందని చెప్పేసి కర్నూలుకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది నన్ను. కర్నూలులో మున్సిపల్ హై స్కూల్లో 8th, 9th, 10th అక్కడ చదువుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకోవడం జరిగింది. దాని తర్వాత డిగ్రీ వైఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో పులివెందుల్లో బీఎస్సీ డైరీ సైన్స్ చదువుకోవడం జరిగింది. సో అప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత జనార్దన్ రెడ్డి కేజే రెడ్డిగా మారినాడు. సింబాలిక్గా ఉంటుంది ఒక ఉద్యోగం చేసేటప్పుడు కేజే రెడ్డి అంటే అని చెప్పేసి కేజే రెడ్డిగా మారడం జరిగింది. డిగ్రీ వరకు బాగానే. డిగ్రీ తర్వాత ఏం ఉద్యోగం చేశారు? సో యాక్చువల్గా డిగ్రీలో నాకు కెమిస్ట్రీ ఫెయిల్ అవుతానని ఒక అపారమైన నమ్మకం ఉండింది. ఫెయిల్ అవుతానని చాలా కష్టపడి చదివేవాడిని. కష్టపడి చదువుతున్నా కెమిస్ట్రీ ఫెయిల్ అవుతానని ఒక అపార నమ్మకం ఉంటే మా అమ్మకు మా నాన్నకు, మా అమ్మకు పర్టికులర్గా నేను ఎంఏ చదవాలా ఎంఎస్సీ చదవాలని ఒక పెద్ద కోరిక. ఫెయిల్ అవుతే మా అమ్మ ఏడుస్తుంది, మా అమ్మ ఏడిస్తే నేను బాధపడతా. సో ఆ టైంలో ఉద్యోగంలో చేరామనుకోండి, ఆ ఫెయిల్ అనేది కొంతవరకు కనపడకుండా పోద్దని చెప్పేసి రాయచోటిలో మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం, మా కజిన్ కోసం ఒకటి వేకెన్సీ ఉండింది. అది ఆయన ఉద్యోగం చేయాలంటే, ఆయన నేను మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం చేయనంటే ఇమ్మీడియట్గా నేను పోయి చేరడం జరిగింది. సో May 24th నా ఎగ్జామ్స్ అయిపోతే June 4th ఉద్యోగంలో చేరడం జరిగింది. ఎందుకంటే దాన్ని కప్పిపుచ్చుకోవాలనే, మా అమ్మకు ఇబ్బంది కలగకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో. ఏ సంవత్సరం సార్ అది? 1984. 84లో 240 రూపాయలతో ఉద్యోగంలో చేరడం జరిగింది. రాయచోట్ల భగత్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అని ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం అది. ఆ ఉద్యోగంలో ఏంటంటే నేను చేయాల్సిన పని మెడిసిన్ నేనే ప్రమోట్ చేయాలా, నేనే డెలివరీ చేయాలా, నేనే డబ్బులు కూడా కలెక్ట్ చేసుకొచ్చి మా బాస్కి ఇవ్వాలి. ఆ క్రమంలో ఒక 1 year అక్కడ చాలా సిన్సియర్గా పనిచేయడం జరిగింది. 240 రూపాయల జీతం ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత బయోకెమ్ అని ఒక మెడికల్ కంపెనీలో కర్నూలు బేస్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కర్నూలు బేస్లో ఉద్యోగం చేయడం జరిగింది. యాదృచ్ఛికం ఏంటంటే రిజల్ట్ వచ్చిన తర్వాత కెమిస్ట్రీలో నాకు 78 మార్కులు వచ్చాయి. సో గ్రేట్. సో అంటే పేరెంట్స్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాం. అంటే పేరెంట్స్ బాధపడకూడదు, పేరెంట్స్ బాధపడకుండా ఉండాలంటే మనం బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో బాగా చదివాము. తర్వాత కూడా ఇంకా అట్లాగే ఐ వాజ్ నెంబర్ 1 ఇన్ ఆల్ ఇండియా సేల్స్లో, బయోకెమ్లో కానీ, బ్లూ క్రాస్ అనే కంపెనీలో కూడా మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత బ్లూ క్రాస్ అనే కంపెనీలో చేయడం జరిగింది, బాంబే బేస్డ్ కంపెనీలో. ఐ వాజ్ ఆల్వేస్ కంపీటింగ్ విత్ బెంగళూరు, హైదరాబాద్, బాంబే రిప్రజెంటేటివ్స్తో కంపీట్ చేసేవాడిని. ఆల్వేస్ ఐ వాజ్ నెంబర్ 1 ఇన్ ఆల్ ఇండియా. నెంబర్ 2 పొజిషన్ ఎప్పుడన్నా వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ గ్యారంటీగా నెంబర్ 1 లేక వచ్చేయాలి.
సో అంత హార్డ్ వర్క్ చేసేవాడిని మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగంలో కూడా. ఒక టైంలో విపరీతంగా ఇన్సెంటివ్స్ వస్తున్నాయి నాకు. విపరీతంగా ఇన్సెంటివ్స్ అంటే మంత్లీ జీతం 2,000 రూపాయలు అయితే ఇన్సెంటివ్స్ 3,000 4,000 కూడా వచ్చేటివి. మా ఫాదర్ ఒక టైంలో అనుమానపడ్డాడు, అసలుకి ఏమన్నా తప్పుడు పని చేసి డబ్బులు సంపాదిస్తున్నాడా అని చెప్పేసి. సో మా బాస్ని మా ఊరికి తీసుకెళ్ళి నాకు వచ్చిన గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, ఆ ఫోటోలు అన్నీ చూపించిన తర్వాత మా ఫాదర్ నన్ను మంచి మార్గంలో ఉండాలి. ఎందుకంటే మా నాన్న మా అమ్మ ఒక ఎథిక్స్ గురించి, వాళ్ళు పల్లెటూరులో ఉన్న వ్యవసాయం చేస్తున్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో విలువలు తప్పకూడదు అనేది అప్పుడు నేర్పించినారు. అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము ఈరోజు వాళ్ళు కూడా. మీ స్వగ్రామం ఏది అంటే మీ తల్లిదండ్రుల పేరేం సార్? జగదుర్తి అనే విలేజ్, డోన్ తాలూకాది. మా అమ్మ పేరు నారాయణమ్మ, మా నాన్న పేరు నారాయణ రెడ్డి. మీరు ఎంతమంది సంతానం మీ నాన్న? మేము 7 మందిమే. నాకు 2 అన్నలు, 2 అక్కలు, 2 చెల్లెళ్ళు. నేను 7వ సంతానం ఇంట్లో. వాళ్ళంతా ఏం చేస్తున్నారు సార్? మా అన్న ఒక ఆయన వ్యవసాయం చేస్తారు, అంటే వాళ్ళు కూడా కర్నూలులోనే ఉంటారు. ఇంకొక ఆయన SRBCలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అకౌంట్స్ ఆఫీసరు. ఇంకా మా బావలు ఇద్దరు, అందరు కర్నూలులోనే ఉన్నారు. 2 నా దగ్గర కాంట్రాక్ట్లు చేస్తారు, ఒక ఆయన జాబ్ కూడా చేస్తారు. సో అందరం ఇప్పుడు కర్నూలులోనే ఉంటుంది. ఓకే, అక్కడ జాబ్ చేస్తున్న మీరు ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఎలా మళ్ళారు? సో నేను 1989లో నా పెళ్ళి అయింది. 84 నుంచి 89 దాకా ఉద్యోగం చేశాను. 89 మే 7th నాకు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత నాకు ఒక మేజర్ ప్రాబ్లం వచ్చింది. విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చింది నాకు. విపరీతమైన అంటే భయంకరంగా తిరిగేవాడిని ఉద్యోగంలో. రోజు పని చేయాలా, రోజు ఉద్యోగం బైక్లో మోటార్ సైకిల్, నాకు మోటార్ సైకిల్ నడపడం, స్కూటర్, వెస్పా స్కూటర్ ఉండేది. ఆ స్కూటర్లు విపరీతంగా తిరిగి బ్యాక్ పెయిన్ వస్తే ఏ కంపెనీ అయినా ఎట్లుంటుందంటే, ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం పర్టికులర్లీ ఒక్క రోజు పని చేయకపోతే కూడా మీరు బ్యాక్ వచ్చేస్తారు. ఎందుకంటే ఇది లైక్ క్రికెట్ ఆడినట్లా. మీకు డాక్టర్ని మనం మేనేజ్ చేసుకోవాలా, మెడికల్ షాప్ని మేనేజ్ చేసుకోవాలా, మళ్ళీ మనం మెడిసిన్ కూడా మనం సప్లై చేసే పొజిషన్ కూడా ఉంటుంది. సో అక్కడ ఒక 2 నెలలు బాగా ఇబ్బంది పడినప్పుడు నేను సేల్స్లో భయంకరంగా డౌన్కి వచ్చేసిన. 3rd, 4th, 5th పొజిషన్కి వచ్చేసిన. కంపెనీ వాళ్ళు కూడా దే డోంట్ రెస్పెక్ట్. మీరు నిన్న నేను చాలా మంచోని, నిన్న ఎఫిషియెంట్గా పనిచేసిన అంటే, ఎస్టర్డే యూ హ్యావ్ వర్క్డ్, యూ హ్యావ్ ఈటన్, యూ హ్యావ్ టు వర్క్ టుడే, యూ హ్యావ్ టు వర్క్ టుమారో ఆల్సో. కార్పొరేట్ సెక్టర్స్లో ఎప్పుడు ఉన్నా కూడా కష్టం చేసిన రోజులే, కష్టం ఏమాత్రం ఇదైనా కూడా వెనక్కి పంపిస్తారు, అది మామూలు. సో ఆ టైంలో ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా కదా, నేనే బిజినెస్ చేస్తే బాగుంటుంది కదా అని ఒక ఆలోచనతో బిజినెస్ ఆలోచన వచ్చింది అప్పుడు. కానీ నా దగ్గర పెట్టుబడి లేదు. సో 89 మే 7th పెళ్ళి అయితే 90 మే 7th నేను బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. నాకు అప్పుడు ఒక 5,000 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చింది కంపెనీ నుంచి. వస్తే నా వైఫ్కి అప్పుడు ప్రామిస్ చేసిన, నేను నీకు రెఫ్రిజిరేటర్ కొనిస్తాను మ్యారేజ్ గిఫ్ట్గా అని చెప్పేసి. 1 year అయింది కదా, అప్పుడు మన దగ్గర ఏం లేదు. సో ఆ రోజు మేమిద్దరం శ్రీశైలం నుంచి 6th పోయి 7th మార్నింగ్ వెనక్కి వచ్చాము. ఇప్పుడు వస్తే సీజ్ ఫైర్ అని ఫైర్ ఎక్స్టింగ్విషర్ అప్పుడప్పుడే లాంచ్ అయింది. ఆ అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు రెగ్యులర్గా చూస్తుంటే మేము ఇంటికి అప్పుడు జస్ట్ అప్లికేషన్ పెట్టినాను, నేను డీలర్షిప్ తీసుకుంటా అని చెప్పేసి. మేము ఇంట్లోకి ఎంటర్ అవుతుంటే ఆయన వచ్చారు. వచ్చి హూ ఈజ్ కేజీ రెడ్డి, హీ ఈజ్ ఫ్రమ్ కలకత్తా, ఈ డజన్ నో తెలుగు. సో దెన్ ఐ సెడ్ ఐఎమ్ కేజీ రెడ్డి. దెన్ హీ ఆఫర్డ్ మీ. I said I don't have money, I have only 5,000 rupees, but I have to again convince my wife because already I have promised her refrigerator konista ani. So fortunately I have told my wife that I wanted to start business, you have to support me. She fully agreed. She said no issues, you can go ahead. So with that I have started a trading business with 5,000 rupees of my money with the fire extinguisher తో బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటిదాకా నా జీతం 2,400 ఉండింది కీ బెస్ట్ అనే కంపెనీలో పనిచేస్తుంటప్పుడు. సో దెన్ హార్డ్ వర్కర్ కదా, సో ఇమ్మీడియట్గా ఒక 2 ఎంప్లాయీస్ని అపాయింట్ చేసుకొని రోజుకు ఒక 20 సీజ్ ఫైర్లు అమ్మడం మొదలుపెట్టాం. నేను ఒక పర్సనల్గా 10, మా స్టాఫ్ ఒక 10. అంటే మాకు ఒక్కొక్క సీజ్ ఫైర్ మీద దగ్గర 90 రూపాయల లాభం వచ్చింది. మీకు అవగాహన ఉండదు కదా, సీజ్ ఫైర్ మీద పెద్ద అవగాహన ఉండదు కదా, అప్పుడు ఎలా చేయగలిగారు? ఐఎమ్ ఏ సేల్స్ మ్యాన్. సో ఐ యూస్ టు గో టు ఆఫీసెస్, టు బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ ఆఫీసెస్. I used to give a demo. I used to take a permission first. Sir, I will come and give a... ఎడారికి పంపించిన ఇసుక నమ్మేస్తారు, సముద్రానికి పంపిన నీళ్ళు నమ్మేస్తారు మీ దగ్గర అని. I used to carry one small TV, VCR. That time we have cassette of 7 minutes. We used to carry kerosene also. So we used to go and give a live demo to officers, bankers, insurance officers. Then I used to speak to them.
సార్ దిస్ ఈజ్ ఫైర్, మీకు ఇంట్లో మీరు ఎన్నో ఖర్చులు పెడుతుంటారు, ఎంతో ఏమో చేస్తుంటారు, మీది కానీ మీరు 360 రూపాయలు పెట్టి మీ భార్యకి తీసుకెళ్ళిస్తే షీ విల్ ఫీల్ సో హ్యాపీ దట్ యు ఆర్ టేకింగ్, యు ఆర్ కేరింగ్ ఫర్ సేఫ్టీ. సో మీరు ఇప్పుడు కొనుక్కుంటే 15 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాను, మళ్ళీ దానికి ఒక స్కీమ్ డిస్కౌంట్ కూడా అప్పుడప్పుడు డిసిషన్ తీసుకోవాలి, అప్పుడెవరు డిసిషన్ తీసుకుంటే అప్పుడే. సో లైక్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ దే పర్చేస్ జస్ట్ బికాస్ ఆఫ్ మై ఇంట్రెస్ట్, నాట్ బికాస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆర్ సంథింగ్. ప్యూర్లీ ఇంత సిన్సియర్గా చెప్తున్నాడు కదా కేజీ రెడ్డి గారి దగ్గర కొనాలని చెప్పేసి కొనడం మొదలు పెడితే నెలకు 2400 సంపాదించే వాళ్ళము, రోజుకు దగ్గర 2200-2200 సంపాదించే స్టేజ్కి వచ్చి. సో అది ఇమ్మీడియట్గా కంపెనీస్ ఆఫర్ చేయడం మొదలుపెట్టాయి. ఎలిఫర్ అని ఒక ఫర్నిచర్ బిజినెస్ స్టార్ట్ చేసాము. ఎలిఫర్ అనే ఫర్నిచర్ ఈస్ అహ్మదాబాద్ కంపెనీ. అది గోద్రేజ్ కాంపిటీటర్. యాక్చువల్ వాళ్ళు స్టార్ట్ చేశారు కానీ దే కుడ్ నాట్ సెల్ ఎనీవేర్ ఇన్ ఆంధ్ర. సో ఎక్కడెక్కడైతే గోద్రేజ్ ఫర్నిచర్ అమ్ముతున్నారో అక్కడంతా ఎలిఫర్ అమ్మడం మొదలుపెట్టాం. సో దెన్ గోద్రేజ్ గాట్ షాక్. దెన్ వాట్ ఈస్ దిస్, హూ ఈస్ దిస్ మ్యాన్? దెన్ గోద్రేజ్ కేమ్ అండ్ ఆఫర్డ్ మీ, ఓకే ఫర్గెట్ అబౌట్ ఎలిఫర్, వీ విల్ గివ్ యూ ద డీలర్షిప్. So then we have taken Godrej dealership. After all, I am a businessman, I have to take a decision. Like that we have started trading in a big way. Then in between Modi Xerox came into our life. Okay. We have taken Modi Xerox, office equipment as well as furnitures. Then we have also started showroom, Godrej showroom, refrigerators, washing machines. అన్నీ కూడా పెద్ద షోరూమ్ పెట్టాం కర్నూలులో. సో లైక్ దట్ లైఫ్ ఈజ్ స్టార్టెడ్. విపరీతంగా I'm being a salesman, I know how to sell. See, once you come to my office, చెప్పాము కదా, ఎడారికి పంపించి ఇసుక నమ్మేస్తారు. ఇసుక ఎంత ఉన్నా పనికిరాదు, అయినా అమ్మేస్తారు. సముద్రంలో నీళ్లున్నా తాగడానికి ఆయన ఆ నీళ్ళని కూడా అమ్మేస్తారు మీరు, అంతటి దిగ్గజం. That was the interest. Somebody comes to my office. అలాంటివి అమ్మినప్పుడే కదా వ్యాపారంలో రాణించగలిగేది. సేల్స్ మ్యాన్ యొక్క ఇదంతా కూడా బయటపడేది అవే కదా. ఏదైతే అమ్ముడు పోదో దాన్ని అమ్మినప్పుడే ఆ సేల్స్ మ్యాన్ యొక్క క్వాలిటీస్ కానీ అతను క్యాపబుల్ కానీ బయటపడుతుంది. Like that we have started, we have made good amount of money. Then 1994లో ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఫ్లోరికల్చర్ బిజినెస్ పెట్టాలని ఒక ఐడియా వచ్చింది. Then we started researching on that. Then we went to Netherlands, we went to we have a consultant, Esquire consultants అని వాళ్ళు UB group వాళ్ళు, they were my consultants. Then a floriculture start చేయాలి. 95లో I have shifted from Kurnool to Hyderabad. ఒక ఫ్లవర్స్, వీ వాంటెడ్ టు గ్రో ఫ్లవర్స్ అండర్ కంట్రోల్డ్ కండిషన్స్ అండ్ ఎక్స్పోర్ట్ టు నెదర్లాండ్స్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఆ టైంలో నాకున్న అతి తక్కువ బ్యాలెన్స్ షీట్లతో బ్యాంకులను కన్విన్స్ చేసి 7 కోట్ల రూపాయలు లోన్ శాంక్షన్ చేయించుకున్నా. మొత్తం 14 కోట్ల ప్రాజెక్టు, 7 కోట్లు లోన్ శాంక్షన్ చేయించుకున్నాం. 3 కోట్లు ఈక్విటీ పెట్టాలా మేము, ఇంకొక 3 కోట్లు పబ్లిక్ ఇష్యూ పోవాలా, ₹1 కోటి నబార్డ్ వాళ్ళు సాఫ్ట్ లోన్ ఇస్తామన్నారు. సో ఈ క్రమంలో అన్నీ శాంక్షన్ చేయించుకున్నాం. అదే టైంలో మాకు హర్షద్ మెహతా కేసు వచ్చింది మాకు. అప్పుడు పబ్లిక్ ఇష్యూలు అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. పబ్లిక్ ఇష్యూలు అన్నీ ఫెయిల్ అయిపోతే బ్యాంక్స్ ఒక కండిషన్ పెట్టాయి, మొత్తం డబ్బులు తెచ్చి మీరు పెడితే కానీ బ్యాంక్ లోన్ రిలీజ్ చేయమని. బ్లెస్సింగ్ ఇన్ డిస్గస్. ఆ ప్రాజెక్టులు కూడా ఫ్లోరికల్చర్లు కూడా ఆ టైంలో చాలా పెద్ద ఎత్తులో స్టార్ట్ చేయాలనుకున్నాం, అందరూ కూడా ఫెయిల్ అయిపోయినారు. ఆ క్రమంలో మేమైతే పర్సనల్గా ఫెయిల్ కాలేదు కానీ సిస్టమ్ ఫెయిల్ చేసింది మమ్మల్ని. సిస్టమ్ ఫెయిల్ చేసేటప్పటికి ఆ 3 సంవత్సరాలు విపరీతమైన ఎక్స్పెండిచరు. ఒక పెద్ద ఆఫీసు, ఒక నెదర్లాండ్స్కి ఒక 4 సార్లు పోవాల్సి వచ్చింది. తర్వాత ఆ ఈక్విటీ కోసం మళ్ళీ ఒకసారి తకరాల్ క్యాష్యూ అని చెప్పేసి సింగపూర్లో ఉంటాడు మన ఇండియన్సే వాళ్ళు, వాళ్ళతో నెగోషియేట్ చేసి వాళ్ళు దే వాంటెడ్ టు ఇన్వెస్ట్ విత్ అస్. అప్పుడు వాజ్పేయి గారు ఏం చేశారు, ఆ న్యూక్లియర్ బాంబులు వేశారు పోఖ్రాన్లో. సో దాంతో ఎవ్రీథింగ్ గాట్ కొలాప్స్డ్. Then we lost huge money in the project. Then I don't know what to do, because ఆ మినిట్ దాకా 14 కోట్ల ప్రాజెక్ట్కి బాస్ని అవుతాను అనుకున్నామని ఎవ్రీథింగ్ కొలాప్స్డ్. బ్యాంకర్ సైడ్ ఎంత లాస్ అయ్యారు అప్పుడు? దగ్గర ఒక 3 కోట్ల రూపాయలు. అప్పట్లోనే 3 కోట్ల రూపాయలు అంటే మా ఇన్వెస్ట్మెంట్ అంతా ఫ్రెండ్స్ పెట్టారు, రిలేటివ్స్ పెట్టారు. ప్రాజెక్ట్ చాలా మంచి ప్రాజెక్ట్ యాక్చువల్గా, అందరూ ఇన్వెస్ట్మెంట్లు చేశారు. సో వాళ్ళంతా ప్రాజెక్ట్ క్లోజ్ అయ్యేటప్పటికి ఏమన్నారు, మాకేం సంబంధం, నువ్వు ప్రాజెక్ట్ నిన్ను చూసి పెట్టాము, నీ దగ్గర డబ్బులు పెట్టామంటే సెట్ ఇట్స్ వెల్ సెట్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఆ లాస్ మీకు ఇస్తానని చెప్పాను, బట్ మనందరం మాట్లాడుకొని ఏదన్నా కొంత టైం ఇస్తే నేను మళ్ళీ సంపాదించిస్తా అని చెప్పి మా కన్సల్టెంట్, అప్పుడు ఫైనాన్షియల్ కన్సల్టెంట్ నాగార్జున ఫైనాన్స్ డాక్టర్ గారు ఉంటారు మా హెడ్, ఆయన ఒకటే చెప్పారు, రెడ్డి గారు మీరు
నవ్ యూ హ్యావ్ టు గో బ్యాక్. మీరు ఫ్లోరికల్చర్ మీద ఇట్లే కూర్చున్నారంటే మీరు ఇంకా లాభం లేదు. ప్లీజ్ యూ హ్యావ్ ఆల్ ద క్వాలిటీస్ బిజినెస్ క్వాలిటీస్. మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మీ ఊర్లోనే మీరు వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది. దీని మీద ఇట్లే పెట్టుకున్నారనుకోండి, ఏదో ఒక రోజు మనం గ్యాంగ్రీన్ ఉంటున్నట్టు వస్తుంది. మీరు ఏదో ఒక రోజు యూ హ్యావ్ టు డై. సో దెన్ with his advice, I with the huge loss of 3.5 crores, I went back to my native place, Kurnool again. 95 అక్టోబర్లో హైదరాబాద్కి వచ్చి 98 అక్టోబర్లో ఎగ్జాక్ట్లీ 3 years సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం మాదిరి చేసి మళ్ళీ ఐ వెంట్ బ్యాక్. దెన్ ఐ స్టార్టెడ్ మై లైఫ్, న్యూ లైఫ్ రాదర్. సో అక్కడికి వెళ్తే విపరీతమైన ప్రాబ్లమ్స్, ఎందుకంటే అంత అప్పులు, దాన్ని అప్పు కిందనే ట్రీట్ చేసుకోవాల్సి వచ్చింది. అంతే కదా. ఎవరు సో బంధువులు పెట్టినారు, వాళ్ళు పెట్టారు. దెన్ అప్పటికి నా షోరూమ్ ఉండింది ఇంకా కర్నూలులో. షోరూమ్ గోద్రేజ్ షోరూమ్. సో షోరూమ్ ఉంటే కూడా చిన్న షోరూమ్. నాకు ఎప్పుడు ఐ యూస్ టు హ్యావ్ మై సెక్రటరీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఒక అమ్మాయి బయట, దెన్ అందరు ఫోన్లు చేస్తుంటే కూడా ఐ టోల్డ్ హర్ వెరీ క్లియర్లీ, ఈ రోజు నుంచి నువ్వు ఫోన్ ఎత్తద్దమ్మా, నేను ఎత్తా. బికాజ్ ఐ హ్యావ్ టు ఫేస్. వితౌట్ ఫేసింగ్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. బికాజ్ then I started talking to them. I said, okay, loss is happened. See, I have done a business. ఇదంతా అయింది, మరి మనం వెయిట్ చేస్తే అంటే ఒకరొకరు ఒక రకం మాట్లాడేవాళ్ళు. దెన్ దెర్ వాజ్ నో సోషల్ లైఫ్. ఆల్మోస్ట్ ఫర్ 1 year I used to feel myself, ఎవరైనా ఎక్కడైనా మనిషి కనపడితే ఏమన్నా అంత ఎత్తిపోయింది అంటారు రాయలసీమలో, మీకు తెలియదు. మొత్తం పెట్టి ఎత్తిపోయింది కదన్నా, ఎట్లా ఇది డైరెక్ట్గా ఎత్తిపోయింది కదన్నా అంటే కరెక్టే. దెన్ ఓకే, ఐ డోంట్ నో వాట్ టు డూ. ఐ జస్ట్ సాట్. ఐ టోల్డ్ మై వైఫ్, డోంట్ వరీ, వి విల్ వర్క్ ఇట్ అవుట్. అప్పుడు కొంత అప్పు చేసి మళ్ళీ ఒక 50,000 60,000 అప్పు. మరి నా దగ్గర మనీ లేదు ఇంకా. సో ఒక 50,000 రూపాయలు ఆడ ఈడ తీసుకొని నా వైఫ్ని యాప్టెక్లో ఫస్ట్ ఒక కోర్స్ చేర్పించాను. ఆమె బిజీగా ఉండాలని నెంబర్ 1, ఏదో ఒకటి నేర్చుకుంటే కొంచెం ఉపయోగపడుతుంది కదని నేను బీ స్కూల్ అని ఐ హ్యావ్ స్టార్టెడ్ మేకింగ్ కరెస్పాండెన్స్ కోర్స్ MBA. సో ఐ హ్యావ్ టు డూ దట్. ఐ డోంట్ నో ఆల్టర్నేటివ్ ఏం లేదు ఇంకా. సో దెన్ ఇమ్మీడియట్గా 1 touch మిషన్ అని బ్లడ్ గ్లూకోజ్ మిషన్ మామూలుగా డయాబెటిక్ పేషెంట్లకు ఇంట్లో అదొక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఐ హ్యావ్ అప్లైడ్ అగైన్. ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. సో దెన్ దే కేమ్. I said, I don't have any investment, but I can sell your product. So I have convinced them. They have given one demo mission. Then I started my slowly I started business. మళ్ళా మార్కెటింగ్ స్టార్ట్ చేసాం. Then I have convinced all my financiers, investors. Say, now don't disturb me for 1 year. I'll repay your money. I don't know how I'll make money. You should not ask me. But if you disturb me, I can't do anything because I don't have anything. And moreover, they are all invested as an equity. Yeah. There is no responsibility of repaying also, but morally I am responsible. Then I said, they are all agreed. Some people have agreed, some people said no. Then నాకు అప్పటికే కొంత పొలం కొనుక్కోండి నేను కర్నూలులో. దెన్ ఐ హ్యావ్ గివెన్ ఇట్ టు 3-4 people. ఐ గేవ్ మీకు రిజిస్టర్ చేసి తీసేసుకోండి, మీరు పెట్టుకోండి, తర్వాత వీలైతే నా పొలం నేను వెనక్కి తీసుకుంటే, లేకపోతే మీరే పెట్టుకోండి. మై 2 brothers కేమ్ ఇన్ టు మై రెస్క్యూ. మా ఊర్లో ఉన్న 40 ఎకరాల పొలం ఒక బాండ్ పేపర్ మీద రాసి సంతకం చేసి ఇచ్చారు. ఎవరికైనా రాసి ఇచ్చేసి మాట పడొద్దు, నువ్వు మాట పడితే మేము చూసుకుంటుండలేము అని చెప్పేసి. ఫార్చునేట్లీ స్టిల్ దట్ పేపర్ ఈజ్ విత్ మీ. ఐ హ్యావ్ నాట్ యూటిలైజ్ దట్ ప్రాపర్టీ బికాజ్ దే హ్యావ్ గివెన్ ఇట్ టు మీ, బట్ ఐ హ్యావ్ నాట్ యూటిలైజ్డ్. సో లైక్ దట్ then we have started, immediately the companies have come into our line. BPL has offered a dealership. They will be observing who is doing marketing. So I started with Johnson & Johnson, 1 touch machine. So BPL came into my line. We wanted to offer you medical business dealership. Then they have given their fax machines, so their ECG machines. అప్పుడప్పుడే మీకు 6-line ECG machine వచ్చింది. ఆ 6-line ECG machine then we have started. అదే టైంలో అపోలో ప్రతాప్ రెడ్డి గారు ఇంటర్నెట్ మెడిసిన్ అని చెప్పేసి అనకొండలో దే హ్యావ్ స్టార్టెడ్, దే వాంటెడ్ టు ఎక్స్చేంజ్ మెడికల్ సర్టిఫికేట్స్ విత్ అపోలో హాస్పిటల్ హైదరాబాద్, చెన్నై. దే వాంటెడ్ టు గివ్ ఏ ప్రిస్క్రిప్షన్. ఐ వాజ్ థింకింగ్ ఇన్ ద సేమ్ లైన్, అంటే అది మనం ఎట్లా అనుభవించుకోవాలా అని చెప్పేసి. దెన్ ఐ హ్యావ్ లాంచ్డ్ ఏ ప్రోడక్ట్ కాల్డ్ ఫ్యాక్స్ మెడిసిన్. సో దట్స్ ఎ వెరీ 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 ఇన్నోవేటివ్ ఐడియా. So what we have done, we have identified 5 doctors in Kurnool, 5 cardiologists. Cardiologists దగ్గర we said, you keep a fax machine with you. We will sell ECG machines in the town. So చాలామంది పేషెంట్లకి ఏంటంటే మా రాయలసీమలో పర్టికులర్లీ కారం ఎక్కువ తింటారు. కారం ఎక్కువ తిని కడుపులో మంట ఉంటే కూడా హార్ట్ అటాక్ అనుకుంటారు.
డాక్టర్ దగ్గర పరిగెత్తే డాక్టర్ కూడా నీకు ఏదో అని చెప్పేసి ఆయన పంపించేస్తుంటాడు. మీ వెంటనే కన్విన్స్ సమ్ డాక్టర్స్, డాక్టర్ గారు చాలామంది మీరు పేషెంట్లను వస్తుంటే కూడా మీరు ఒక రకంగా ప్రాక్టీస్ పోతుంది, రియల్ కార్డియాక్ పేషెంట్ అయితే కూడా మీరు అన్యాయం చేస్తున్నారు, ఆ పేషెంట్ చచ్చిపోతాడు, వై డోంట్ యు డూ దిస్ అని చెప్పేసి వీ వాంటెడ్ టు ప్రమోట్. ఆ డాక్టర్ ఈసీజీ తీసుకొని మీకు తాలూక్ హెడ్ క్వార్టర్స్లో డిసిగ్నేటెడ్ కార్డియాలజిస్ట్ అంటాం వాళ్ళని, దే ఆర్ నాట్ కార్డియాలజిస్ట్, అంటే కడుపు నొప్పి మంట ఉందంటే ఆ డాక్టర్ దగ్గరికే పోతారు. ఆ డాక్టర్ని ఐడెంటిఫై చేసి సెడ్ మీరు ఒక ఈసీజీ మిషన్ కొనుక్కోండి మా దగ్గర, ఒక ఫ్యాక్స్ మిషన్ కొనుక్కోండి, ఏ పేషెంట్ అయితే వస్తాడో ఇది మీకు ఎప్పుడైతే డౌట్ వస్తుందో ఇది కార్డియాలజిస్ట్కి పంపించండి అన్న. నోబడీ వాజ్ అగ్రీడ్. సెడ్ ఇట్స్ అ బుల్షిట్, వాట్ ఈస్ దట్ యు ఆర్ టాకింగ్, నీకున్న ఐడియాలంతా మా మీద రుదుతావేంది అన్నారు. నో దిస్ అ బ్యూటిఫుల్, వై కాంట్ యూ డూ ఇట్. దెన్ ఐ ట్రైడ్, నోబడీ వాజ్ అగ్రీడ్. దెన్ ఒకరోజు సాయంత్రం డాక్టర్ రామిరెడ్డి గారని తాడిపత్రిలో ఉంటారు. I sat with him, he said, beautiful idea, how you got it, I am admired about this idea, but unfortunately I don't have money, I can't buy this. నిన్న నేను బస్సు కొనుక్కొచ్చుకున్నా, నిన్న వచ్చింటే కూడా కొనిందు అన్నాడు. సరే మీకు ఐడియా నచ్చింది కదా, ప్లీజ్ కీప్ దిస్ మిషన్ అని చెప్పాను. నన్ను ఎట్లా నమ్ముతామంటే మీరే అడిగిపోతారు, సార్ ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది, బస్సు ఉంది, మీరు పెట్టుకోండి. యూ డోంట్ బిలీవ్, సేమ్ డే నైట్ రియల్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ కేసు, ఫుల్ హార్ట్ అటాక్ కేసు వచ్చింది. ఈసీజీ తీశాడు, డాక్టర్కి పంపించాడు, ఇక్కడ మానిటర్ చేస్తున్నాం మేము. ఈసీజీ తీశాడు, ఈసీజీ పంపించాడు, పేషెంట్ సేవ్ చేశాం. దెన్ స్కీమ్ క్లిక్ అండ్ విత్ ఇన్ 100 days వీ హ్యావ్ సోల్డ్ 120. ఎవ్రీ డే వీ హ్యావ్ సోల్డ్ 1 మిషన్. మీ విజయానికి ఇక్కడ నాంది పలికింది రామిరెడ్డి గారు. కీపింగ్ 30,000 rupees as a margin. I always have done business with profit. I have never done business with charity కోసం ఏ రోజు చేయలేదు. I kept good amount of margin. Then we have negotiated with Andhra Bank. Andhra Bank RM గారు బ్లాంకెట్ శాంక్షన్ ఇచ్చేశాడు. ఈ స్కీమ్ బ్యూటిఫుల్ ఉంది, పేషెంట్లు బతుకుతారు, మీకు లోన్ మేము 80,000 rupees లోన్ రెడీగా ఇచ్చేస్తాం మీకు. సో అట్లాగే వీ హ్యావ్ సోల్డ్ ఎన్ నెంబర్ ఆఫ్ మిషన్స్. దెన్ వీ హ్యావ్ సోల్డ్ స్కానింగ్ మిషన్స్, బీపీఎల్ స్కానింగ్ మిషన్స్. 5 మిషన్లు అమ్మితే మాకు ఒక శాంత్రో కారు గిఫ్ట్. ఇట్స్ నాట్ ఎ గిఫ్ట్, ఇట్స్ లైక్ ఇన్సెంటివ్. సో వీ హ్యావ్ సోల్డ్ ఎన్ నెంబర్ ఆఫ్ స్కానింగ్ మిషన్స్. అక్కడ ప్రతి వాళ్ళకి విలేజ్లోకి వెళ్ళి ఇదే ప్రమోట్ చేసాం. స్కానింగ్ మిషన్ పెట్టుకోండి, ప్రెగ్నెంట్ లేడీ వస్తే స్కానింగ్లో బాగుందంటే వదిలేయండి, ఏదన్నా ఇబ్బందికరము పిల్లలు అడ్డం తిరుగుతుంటారనే ఉంటుంది పిల్ల, వాళ్ళని హాస్పిటల్కి రెఫర్ చేయండి, పేషెంట్లు బతుకుతారు, మనకు గౌరవం వస్తుంది. ఇంత సంపాదించిన తర్వాత ఒక్క పేషెంట్ని బతికిచ్చారనుకోండి, మీకు అంతకంటే గౌరవం ఏది ఉండదని చెప్పి వాళ్ళకి మార్కెట్ చేసి అట్లాగే వీ హ్యావ్ సోల్డ్ ఎన్ నెంబర్ ఆఫ్ స్కానింగ్ మిషన్స్, ఈసీజీ మిషన్స్ అట్లా చేసి దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ రియల్ ఎస్టేట్ ఆల్సో. అప్పుడు రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసాం 1989లో. మీరు అమ్మిన ఈసీజీ మిషన్లు, స్కానింగ్ మిషన్లు ఉన్నాయి ఇప్పుడు ఎక్కడైనా? ఇప్పటికి ఉన్నాయి. బట్ ఏంటంటే ఆ స్కీమ్ కంటిన్యూ కాలే. అంటే మేము వదిలేసిన తర్వాత మళ్ళీ ఇదన్నీ పేటెంట్ స్కీమ్స్, ఇవన్నీ మేము ఇంకొకరు లాంచ్ చేయాలంటే కాదు. యాక్చువల్లీ ఐ హ్యావ్ గివెన్ ఎ బిగ్ ప్రజెంటేషన్ ఇన్ నంబియార్ గారు అని మా బీపీఎల్ చైర్మన్ గారు. బేసిక్గా వాళ్ళు డయాస్ మీద మాలాంటి వాళ్ళని కూర్చోబెట్టరు, ఎందుకంటే మేము డీలర్లం. బట్ హీ హాజ్ అరేంజ్డ్ ఎ చైర్ ఆన్ ద డయాస్ అండ్ హీ హాజ్ ఆస్క్డ్ మీ టు గివ్ ఎ ప్రజెంటేషన్. I gave a beautiful presentation, but unfortunately all the dealers could not take up that scheme perfectly. So నేను 99లో రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసాము. 99లో రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసినాక 2004 చాలా బిజీ అయిపోయాం రియల్ ఎస్టేట్లో. సో రియల్ ఎస్టేట్లో కూడా మేము ఏం చేసామంటే, రియల్ ఎస్టేట్ వీ హ్యావ్ నాట్ సోల్డ్ యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. సో ఒక ల్యాండ్ కొనుక్కుంటే ఆ ల్యాండ్కు ప్రతి ప్లాట్కి, అంతకుముందు రియల్ ఎస్టేట్ అంటే ఎట్లుండేదంటే ఒక 4 ట్రాక్టర్లు ఎర్రమని పోసి ఒక 4 రాళ్ళు పాతి ప్లాట్లు అమ్మేటోళ్ళు. కేజే రెడ్డిని, రాగమయూరి బిల్డర్స్ అధినేతను మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని.